పనిచేస్తూ ఆరోగ్యంలో అడ్డానికి నిర్దోస్తుంది. చెడు కొవ్వు కానీ చెడు రక్తం కానీ మన చెడు బాడీలో మన నరాల పొట్టి రక్తం గడ్డగట్టకపోయి ఉండి అటువంటి దాన్ని మనకు ఫ్లాక్సాల్ అనేది నిర్వహిస్తుంది. అలసిపోయిన అడ్డ కాళ్ళకు తిమ్మిళ్లకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది పాత షుగరు రోగులకు ఇన్ఫెక్షన్ ఉన్న కానీ అవసరానికి తగ్గిస్తుంది. ద్వారా ఆర్థిక స్థాయి చక్కెరను నిర్ణయిస్తుంది. కీళ్ళ నొప్పులకు నరాల నొప్పులకు మనకు బోన్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ఒక్కరి లేడీస్ కానీ బాయ్స్ కానీ ప్రతి ఒక్కరికి మన ఫ్లాక్సాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకు ఫ్లాక్సాల్ అనేది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. మనకు దాని గురించి అన్ని ప్రాబ్లాలు తక్కువైతాయి. ప్రతి ఒక్కటి అందరు వాడుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఫ్లాక్సాల్ వచ్చేసి మన ఎంఆర్పి వచ్చేసి 560 ఉంటుంది. మన డిపి వచ్చేసి 450 ఉంటుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో సూపర్ అండి. ఫ్లాక్సాయిల్, సో ఇది అవిసె గింజల నూనె నుంచి తయారు చేసినటువంటి గొప్ప సప్లిమెంట్స్. సో ఎక్సలెంట్. ఇందులో omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి ఈ యొక్క ఫ్లాక్సాయిల్ రక్షిస్తుంది. అదేవిధంగా ఇందులో మనకి విటమిన్ బి, ప్రోటీన్, జింక్ లాంటివి ఉంటాయి. సో అదేవిధంగా రక్తనాళాల లోపల ఉన్నటువంటి కొవ్వు నిల్వని నిరోధించడంలో అంటే కరిగించడంలో ఈ యొక్క ఫ్లాక్సాయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. సో హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఈ యొక్క ఫ్లాక్సాయిల్ అనేవి చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్. మంచి సప్లిమెంట్స్ గురించి ఈరోజు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దామోదర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబిర్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. శ్రీంబిర్జీ, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి ఇంకో ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి కొంచెం చెప్దామని చెప్పేసి. ఫ్రెష్ అప్ డ్రింక్. ఓకే, సూపర్. ఏమన్నా ఫోటో ఉందా సార్? లేదు సార్, మన దగ్గర అదేం లేదు. ఓకే, చెప్పండి, రాస్తున్నా. ఓకే, కంటిన్యూ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి ఇంగో కంపెనీది ఇంగో ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్. ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ అంటే ప్రస్తుతానికి సమ్మర్ సీజన్ కాబట్టి వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు. మరి ఈ 2-3 రోజుల్లో ఇంకా దాదాపుగా మన ఈ యొక్క తెలంగాణలో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము చాలా విపరీతంగా వేడెక్కిపోతుంది అన్నట్టు. ఈ వేడి బాగా వేడి ఎక్కడ ఉన్నా మనము ఏవి తీసుకున్నా, అందుకనే రోడ్ల మీద అనేక రకాలైనటువంటి డ్రింక్స్ అమ్ముతా ఉంటారు. అనేక రకాలైనటువంటి డ్రింక్స్ అమ్ముతా ఉన్నారు. ఫ్రూట్స్ అని, తర్వాత అవన్నీ కూడా వాటిలో సరి అయినటువంటి మిక్సింగ్ లేకుండా ఉంటున్నది. అవి వాడినా కూడా కొంచెం దాహం తీరినట్టు అనిపించట్లేదు. మనం ఎంత తాగుతున్నా కూడా, ఒకవేళ రోడ్డు మీద ఎడ తీసుకున్నా కూడా అదే మనం కొంచెం ఈ ప్రెషర్ డ్రింక్ అనేటువంటిది మనం వాడుకుంటే బాగుంటుంది. అయితే ఇంకో ప్రెషర్ డ్రింక్ అనేటువంటిది ఇది ఆహ్లాదకరమైనటువంటిదిగా ఉంటా ఉన్నది. ప్లస్ నారింజ రుచి ఉంటది అన్నట్టు. మన యొక్క దీని యొక్క రుచి నారింజ కలర్ ప్లస్ ఆ రుచినే అనిపిస్తుంటది. తర్వాత ఇది విటమిన్ సి, దీని యొక్క విటమిన్ సి దీంట్లో ఎక్కువగా ఉంటా ఉన్నది. ఆ తర్వాత
ఇది మంచిదనానికి మంచిగా ఆహ్లాదకరంగా చేస్తుంది. శరీరాన్ని సత్వర శక్తిని ఉపయోగపడుతుంది అన్నట్టు. శరీరానికి మంచి త్వరగా శక్తినిస్తుంది అన్నట్టు. ఇది తీసుకోవడం వల్ల మనము ఎండ నుంచి బయట నుంచి మనం ఎందుకంటే ఫీల్డ్కి పోయినా కానీ ఇంకా వేరే వేరే ఏ పనులకు పోయినా ఈ ఎండ వేయడం నుండి ఇంటికి రాగానే ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత ఈ యొక్క ప్రెషర్ డ్రింక్ మనం తీసుకుంటే ఇది తీసుకుంటే శరీరానికి సత్వర శక్తిని ఇస్తుంది. ఎంతో మనకు ఆటోమేటిక్గా తీసుకుంటే తీసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. అది మనం ఇంకా చెప్పడానికంటే అరే నాలో శరీరంలో ఏంది అలసిపోయినట్టు కనిపించట్లేదు అనేటువంటి భావన కనిపిస్తుంది అన్నట్టు. అంత అద్భుతంగా ఉన్నది. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటిది అంటే సి విటమిన్ ఉంటా ఉన్నది. తర్వాత ఇది అందించినటువంటి జింక్ కూడా దీంట్లో కలిగి ఉంటున్నది. జింక్ కూడా దీంట్లో కలిగి ఉంటుంది. అయితే దీన్ని తయారు చేసినటువంటి విధానం సులభంగా ఉంటా ఉన్నది మనకి ఇది. అయితే ఈ జ్యూస్ వాడడం వల్ల ఇది రుచికి మంచిగా అనిపిస్తుంది. మంచి ఉపశమనంగా అనిపిస్తుంది. శక్తిని ఇస్తా ఉన్నది. దీన్ని వాడుకుంటే జస్ట్ మనము ఇంట్లో ఉన్నటువంటి కూల్ వాటరు అంటే జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాటర్ కాకుండా ఇది కుండ వాటర్ అయితే ఇంకా బాగుంటది. ఆ కుండలో ఉన్నటువంటి వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 2 స్పూన్లు మన టేబుల్ స్పూన్లు 2 స్పూన్లు దానిలో కలుపుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత చాలా మిక్స్ చేసి అంటే మొత్తం కలిసిన తర్వాత మనము కొంచెం సిప్ చేసుకుంటూ తాగితే చాలా ఎనర్జీని ఇస్తుంది సార్. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉన్నా. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు మనం వెనక పోయి ఇచ్చినా కూడా ఈ ప్రెషర్ డ్రింక్ వాడుకోవడం వల్ల చాలా శక్తిని ఇస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ త్వరగా మనకు శక్తిని ఇస్తా ఉన్నది. అందుకని చాలా వండర్ఫుల్ ఉంటా ఉన్నది సార్. ఇది ఒక నెట్ వచ్చేసి 200 గ్రాములు ఉంటుంది మామూలు డబ్బా. తర్వాత దీని యొక్క ఎంఆర్పి తీసుకుంటే 235 రూపాయలు ఉంటా ఉన్నది. అదే డీప్ అయితే 200 రూపాయలకు మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి జస్ట్ మనం వాడుకుంటే జస్ట్ రూపాయి అట్లా పడుతుంటుంది. మనం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే ఈ విధంగా అంటే పెద్ద ఖర్చు లేకుండా ఈజీగా ఉన్నది. ఎనర్జీ వస్తుంది, శక్తి కనిపిస్తుంది, తొందరగా మనం వెళ్తున్నది. కాబట్టి చాలా వండర్ఫుల్ ఉన్నది సార్. ప్రతి ఒక్కరము మనము లీడర్స్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇది ప్రమోట్ చేయొచ్చు. చాలా బాగున్నది సార్. మేము వాడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ ఎనర్జీగా ఉంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ స్క్రీన్ షేర్ అయిందా? అయింది సార్. ఓకే, సూపర్, అయింది ఎక్సలెంట్ సార్. ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది. ఎందుకంటే ఎక్కువగా మనం దాహం అనగానే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ వారికి స్ప్రైట్ థమ్స్ అప్ అవి ఇస్తా ఉంటాం. సో దానివల్ల వారి యొక్క ఆరోగ్యం మీద మనం ఎక్కువగా ఖరాబ్ చేసిన వాళ్ళని అవుతాం. సో అందుకే మన ఫ్రెష్ అప్ డ్రింక్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యం ప్లస్ ఇన్స్టెంట్ శక్తి వచ్చేస్తుంది ఎమ్మటనే. మనకు తెలియకుండా బాడీలో అదొక రకమైన ఎనర్జీ లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. సో సూపర్ సార్. ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కండి ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి. సో వండర్ఫుల్ ప్రొడక్ట్, చాలా టేస్టీగా ఉంటది. సో ఆరెంజ్ జ్యూస్ ఒక 10 నిమ్మకాయలు 10 ఆరెంజ్ కాయలతోటి ఒక 2 స్పూన్లు మనం వేసుకున్నట్టే ఒక 10 ఆరెంజ్ జ్యూస్ తాగినంత శక్తి ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోండి. ఎందుకంటే నేను కూడా మా యొక్క లైఫ్ లైనర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ ఇవ్వడం జరిగింది. సో సూపర్ ఎక్సలెంట్ గా ఉంటది. సో మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ఫ్రెష్ అప్ డ్రింక్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఈ ఎండాకాలం ఖచ్చితంగా అందరూ తీసుకొని దీని యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ ధనంజయ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. అనిమల్ల ధనంజయ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. సార్ కొన్ని సప్లిమెంట్లు ప్లస్ డిసీజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, సూపర్. ఓకే సార్, ఏమేమి గురించి చెప్తారు సార్ ఒకసారి? థైరాయిడ్ ఒక 2-3 చెప్దాం అనుకుంటున్నాను సార్. థైరాయిడ్, ఓకే. పారాలసిస్, ఓకే. పైల్స్, పైల్స్, ఓకే. కిడ్నీ స్టోన్, ఓకే. ఓకే సార్. సో ఓకే సార్, వాయిస్ రావడం లేదు, ఒకసారి చూడండి. కష్టమా సార్? ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజుల్లో మనకు ప్రతి ఒక్కరికి సార్ వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్, కంటిన్యూ. ప్రతి ఒక్కరికి ఏదో సమ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లంలో మనం కూడా ఉండొచ్చు, అది మీరు ఉండొచ్చు, మీ పక్క వాళ్ళు ఉండొచ్చు. వారికి మనం సజెషన్ ఇవ్వచ్చు మనం చెప్పే సప్లిమెంట్లో. అది దాదాపు అన్ని పనిచేస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇన్నా సరిపోతుంది. రైట్, ఓకే. ఫస్ట్ థైరాయిడ్. థైరాయిడ్ అనేది మనకు ఈ సమస్య ఎక్కువగా ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నారు అందులో మన 2 రకాలు ఉంటాయి. హైపోథైరాయిడ్ అని, అది హైపర్ థైరాయిడ్ అని. ఇందులో మళ్ళీ దీనికి హైపోథైరాయిడ్ కు గ్యానోడర్మా, శతావరి, అలోవెరా, ఫ్లాక్సైల్ అండ్ నూనె. ఇది హైపోథైరాయిడ్ కు. నెక్స్ట్ ఇంకోటి హైపర్ థైరాయిడ్ అని ఉంటుంది. హైపర్ థైరాయిడ్ ఇందులో కూడా సేమ్ ఉంటవి, కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్లాక్స్ ఆయిల్ తప్ప మిగతావన్నీ యూజ్ చేయొచ్చు. అంటే గ్యానోడర్మా, శతావరి, ఎలోవెరా, నూనె, ఈ రెండింటికి మధ్య మన ఫ్లాక్స్ ఆయిల్ ఒకటే ఉందన్నట్టు. హైపోథైరాయిడ్కి ఏమో ఫ్లాక్స్ ఆయిల్ ఇంక్లూడ్ చేసుకోవాలి, హైపర్ థైరాయిడ్కి ఏమో ఫ్లాక్స్ ఆయిల్ని యూజ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ పారాలసిస్ అంటే పక్షవాతం. పక్షవాతానికి ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్, గ్యానోడర్మా, టాక్సిక్లిన్, ఇంకా స్పెరులినా, క్రిల్ ఆయిల్, వీటి కూడా యూజ్ చేయాలి. స్పెరులిన్ కూడా మంచి పోషకాలు అందించేటువంటిది కాబట్టి స్పెరులినా, క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్, గ్యానోడర్మా, టాక్సిక్లిన్, ఈ 6 సప్లిమెంట్స్ యూజ్ చేయాలి పారాలసిస్ కు. నెక్స్ట్ ఫైల్స్. చాలా మంది ఫైల్స్ తో బాధపడుతుంటారు. ఆ ఫైల్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండి, ఇండైజెస్ట్ ప్రాబ్లం ఉండి ఫైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఫైల్స్ ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం ఇందులో మనకు ఫైబర్ ఒకటి యూజ్ చేయాలి. నెక్స్ట్ గ్యానోడర్మా, నూనె, అలోవెరా, నీమ్, నెక్స్ట్ లాస్ట్ కు టాక్సిక్లిన్. మళ్ళీ చెప్తా, ఫైల్స్ కు ఫైబర్, గ్యానోడర్మా, నూనె, అలోవెరా, నీమ్, టాక్సిక్లిన్. నెక్స్ట్ వచ్చి కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ కి నూనె, కిడ్నీ హెల్త్, టాక్సిక్లిన్. నూనె, మళ్ళీ ఒకసారి చెప్తానండి, కిడ్నీ స్టోన్ కు నూనె, కిడ్నీ హెల్త్, టాక్సిక్లిన్. నెక్స్ట్ ఆస్తమా. ఆస్తమా వచ్చేసి దీనికి నూనె ఒకటి, ఆమ్లా, అలోవెరా, రెస్పోకేర్, కొలెస్ట్రాల్, ఈ 5 చేయాలి ఆస్తమాకు. నెక్స్ట్ షుగర్.
షుగర్ అనేది నార్మల్గా అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరు షుగర్ ప్రాబ్లం వల్ల బాడీ వీక్నెస్ అయ్యి లైఫ్ స్పానింగ్ అనేది ఆటోమేటిక్గా ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది. దానికోసం మన సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఆ ఏమంటారు బీపీ కానీ షుగర్ కానీ వేసుకునే ఈ కెమికల్స్ వల్ల బాడీలో ఇతర ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడి మనకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం ఇందులో యూజ్ చేస్తూ డైలీ ఇవే తీసుకుంటే మనకు హెల్త్ పరంగా బీపీ షుగర్ కంట్రోల్ అవుతూ హెల్త్ పరంగా కూడా ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి మనకు. కాబట్టి మనకు ఈ సప్లిమెంట్ యూజ్ చేయడం అనేది చాలా అవసరం. అందరు అనుకుంటారు కెమికల్స్లో అంత డాక్టర్ చెప్పిన మందులు యూజ్ చేస్తున్న కంట్రోల్నే ఉంది కదా ఎందుకులే అనుకుంటారు. కాదు, కానీ అది యూజ్ చేస్తూ ఇది కూడా యూజ్ చేస్తే బాడీలో ఉన్న టాక్సిన్ని క్లీన్ చేస్తూ బాడీలో డ్యామేజ్ అయినటువంటి ఆర్గాన్స్ అనేది మనకు దాని యొక్క యాక్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ సప్లిమెంట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ షుగర్కు నోని, నీమ్, గ్లూకో హెల్త్, స్పిరులినా. ఈ స్పిరులినా అనేది కొంచెం వీక్గా ఉన్నాడు అనుకో స్పిరులినా యూజ్ చేయాలి. వీక్గా లేకుంటే అవసరం లేదు. ఇంకోటి స్టీవియా కూడా యూజ్ చేయొచ్చు. స్టీవియా, ఫ్లాక్స్ ఆయిల్. అంటే మనకు ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇన్సులిన్ తీసుకుంటారు రోజుకు 2 సార్లు 3 సార్లు. వాళ్ళకు ఖచ్చితంగా వాడవలసినవి నేము ప్రీ గ్లూకో హెల్త్ అని ఉంటుంది. అయితే మనకు గ్లూకో హెల్త్ కామన్గా అందరూ పోయి గ్లూకో హెల్త్ అంటారు, కానీ ప్రీ గ్లూకో హెల్త్ అనేది దొరకట్లేదు అన్ని స్టోర్లల్లో. ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు ప్రీ గ్లూకో హెల్త్ యూజ్ చేయాలి. నేము ప్రీ గ్లూకో హెల్త్, నోని, స్పైరులినా. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పెయిన్కి వచ్చేసి నోని, కాల్షియం, స్పిరులినా, ఐరన్, ఫోలిక్. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు నోని, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, క్యూటెన్. నెక్స్ట్ జాయింట్ పెయిన్ అనేది దానికి ముఖ్యంగా నూనె, గ్లూకోజమైన్, కాల్షియం, కొలెస్ట్రామ్, ఫ్లాక్స్ ఆయిల్. గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ఉన్న వారికి నూనె, అలోవెరా, ఆమ్లా వాటితో పాటు మనం డైలీ వంటలో ఉపయోగించేటువంటి ఈ ఆయిల్ యూజ్ చేయాలి. మనం రైస్ బ్రాండ్ ఆయిల్, లైట్ ఆయిల్ని యూజ్ చేస్తూ, ఒకవేళ గ్యాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటే కోంబయాటిక్ కూడా యూజ్ చేయొచ్చు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇందులో అంజీ సార్ అనేది వచ్చింది సార్ ఇంతకుముందు కదా? అవును సార్, అవును, అది నేనే. జూమ్ అనేది ఇన్స్టాల్ కాకపోతే గూగుల్ జూమ్ తోటి ఆన్ అయినా. ఓకే సార్, ఓకే, అందుకని అందులో గూగుల్లో ఫీడ్ అయినప్పుడు అది అట్లా అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొకసారి చెప్పగలరా సార్ అన్నిటినా? మళ్ళా, ఎందుకంటే కొంచెం రాసుకున్నది మళ్ళీ క్లారిఫై చేసుకోవడానికి కొంచెం. ఓకే సార్, ఓకే చెప్పండి సార్, ఎందుకంటే సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో సార్ మళ్ళొకసారి మనకి డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో మనకి ఏ సప్లిమెంట్స్ వాడాలనేది చాలా క్లారిటీగా సార్ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. మళ్ళా ఒకవేళ నోట్ చేసుకుంటే మళ్ళా రీవెరిఫై చేసుకోండి. సో సార్ మళ్ళీ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థైరాయిడ్ లో మనకు 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లో కూడా మనకు సపరేట్ ఉంది. ఒకటి సపరేట్ ఉంది. అదేంటంటే ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది
థైరాయిడ్లో హైపోథైరాయిడ్లో ఏమి చేస్తామంటే గ్యానోడర్మా, శతావరి, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ నూనె. హైపర్ థైరాయిడ్లో గ్యానోడర్మా, శతావరి, అలోవెరా, నూనె. ఈ రెండిట్లో హైపర్ థైరాయిడ్ రెండిట్లో కామన్ ఉన్నాయన్నీ. కాకపోతే ఇక్కడ హైపర్ థైరాయిడ్ ఏమో ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తాము, హైపర్ థైరాయిడ్ ఏమో ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయము. అది. నెక్స్ట్ పారాలిసిస్, పక్షవాతానికి ఫ్లాక్స్ ఆయిల్, ఎలోర్జినైన్, గ్యానోడర్మా, యాక్సిక్లిన్, స్పిరులినా, krill ఆయిల్. నెక్స్ట్ ఫైల్స్ ప్రాబ్లానికి ఫైబర్, గ్యానోడర్మా, నూనె, అలోవెరా, నీమ్, టాక్సిక్లిన్. నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ కు మనకు మూడే సప్లిమెంట్స్. ఒకటి ఏంటంటే నూనె, కిడ్నీ హెల్త్, టాక్సిక్లిన్. తర్వాత అస్తమాకు నూనె, ఆమ్లా, అలోవెరా, రెస్పోకేర్, నెక్స్ట్ కొలెస్ట్రామ్. షుగర్కి వచ్చేసి నూనె, నీమ్, గ్లూకో హెల్త్, స్పిరులినా. ఇక్కడ ఇన్సులిన్ తీసుకునే వారు మాత్రం ఖచ్చితంగా ప్రీ గ్లూకో హెల్త్ అనేది ఉంటుంది. గ్లూకో హెల్త్ వేరు, ప్రీ గ్లూకో హెల్త్ వేరు. గ్లూకో హెల్త్ నార్మల్గా టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ప్రీ గ్లూకో హెల్త్ ఏంటంటే ఇన్సులిన్ ఓవర్గా, అంటే ఓవర్ డోస్ వేసుకుంటారు చూడు, వాళ్ళకి కంట్రోల్ లేకుండా. మెయిన్ ఇన్సులిన్ యూజ్ చేసుకునే వాళ్ళు ప్రీ గ్లూకో హెల్త్ని యూజ్ చేయండి. సార్ క్లియరా? సార్ క్లియర్, సూపర్ సార్, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ ఓకే, బ్యాక్ పెయిన్. ఓకేనా సార్? బ్యాక్ పెయిన్ సార్ క్లియర్, కంటిన్యూ. బ్యాక్ పెయిన్ నూనె, కాల్షియం, స్పిరులినా, ఐరన్ అండ్ ఫోలిక్. బ్యాక్ పెయిన్ కు. ఓకే. నెక్స్ట్ బీపీ, బ్లడ్ ప్రెషర్. బీపీకి నూనె, ఫ్లాక్స్ ఆయిల్, krill ఆయిల్, క్యూటెన్. సార్ ఎంతేం చెప్పినా ఇంకేనా చెప్పాను? జాయింట్ పెయిన్ చెప్పాను సార్. జాయింట్ పెయిన్ చెప్పండి, గ్యాస్ ట్రబుల్ చెప్పండి. ఓకే. జాయింట్ పెయిన్ కు వచ్చేసి నూనె, గ్లూకోజమైన్, కాల్షియం, కొలెస్ట్రామ్, సారీ కాల్షియం, కొలాజిన్ చెప్పినా కదా సార్. సార్ ఓకే. గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్. అది నేను కొలెస్ట్రామ్ అని చెప్పినా కదా. అవును సార్. అది కొలెస్ట్రామ్ కాదు, కొలాజిన్. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, జాయింట్ పెయిన్ కు నూనె, గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్. నెక్స్ట్ గ్యాస్కి వచ్చేసి నూనె, అలోవెరా, ఆమ్లా. ఈ 3 వాడుతూ మన వంట ఆయిల్ కూడా యూజ్ చేయండి. దాంతోపాటు ఒకవేళ గ్యాస్ విపరీతంగా ఉంటే మాత్రం వాళ్ళకు హోంబయాటిక్ యూజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎక్సలెంట్ సార్, ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా క్లియర్ గా, క్లారిటీగా. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నారు కదా, మనకి ఇవన్నీ కూడా మన యొక్క తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, సో లైఫ్ స్టైల్ అనేది
చాలా చాలా డిఫరెంట్ అయిపోవడం, పని ఒత్తిడి, హడావిడి జీవితం. సో ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మన యొక్క ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం రాకుండా మనం ముందుగా అడ్వాన్స్ గా కూడా కొన్ని సప్లిమెంట్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ తీసుకొని ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ, సో ఎక్సలెంట్. ఈ రోజు మంచి సప్లిమెంట్స్ అండ్ డిసీజెస్ కి ఏమి వాడాలనేది చాలా క్లారిటీగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఎస్టీజియస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చామకూరు వెంకటేష్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ విషయ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. జనరల్ టాపిక్ గురించి మాట్లాడదు సార్. ఓకే సార్. ఓకే అండి, ఇప్పటి వరకు మనం డైలీ మనం ఏదైతే అనుకుంటామో ఆ యొక్క సప్లిమెంట్స్, డిసీజెస్ యొక్క ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అండ్ నౌ మన గ్రేట్ లీడర్ వెంకటేష్ సార్ సెషన్ తీసుకోబోతున్నారు. ఒక ఇంపార్టెంట్ సెషన్, గ్రేట్ సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి, ఏమైనా పాయింట్స్, మంచి పాయింట్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ విషయ్, గుడ్ మార్నింగ్ సార్. సక్సెస్ అనేది కొంతమంది అవుతున్నాం, అందరూ కావట్లేదు. ఎందుకంటే యాక్షన్ లో దిగలేకపోతున్నాం. పెన్ను పేపర్ తీసుకొని యాక్షన్ ప్లాన్ సూపర్ గా రాసి పెట్టుకుంటాం, కానీ దాన్ని ఎట్లా మొదలు పెట్టాలని స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే 100 ఆలోచనల కన్నా ఒక ఆచరణ గొప్పదన్నట్టు. మన రోజు జూమ్ మీటింగ్ 4 గంటలకు అటెండ్ కావాలి, కానీ దాన్ని చేయలేకపోతాం. 7 స్టెప్స్ ఉంటాయి, అవి రెగ్యులర్ గా చేసుకుంటే అవి రోజు మనం ప్రతిరోజు అవి చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకుంటే అందులో మన సక్సెస్ ఉంటుంది, కానీ చేయలేకపోతున్నాం. దాని చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ చెప్తా. తాత దగ్గరికి తన మనవడు వేరే ఊర్లో ఉంటాడు, సెలవుల్లో వస్తాడు అన్నట్టు. వచ్చినప్పుడు తాత నీ జీవితంలో పెద్ద అయిన సక్సెస్ అనేది ఎట్లా తీసుకోవాలనేది అడుగుతాడు. ఆ తాత ఏం చేస్తాడంటే ఒక నర్సరీ దగ్గర తీసుకుపోయి 2 మొక్కలు తీసుకొస్తాడు. ఒక చెట్టు ఇంట్లో తొట్టిలో పెడతాడు, ఒక చెట్టు ఇంటి ముందర పెట్టేస్తాడు. పెట్టి అక్కడి నుంచి ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు తాత దగ్గరికి. తాత నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు 2 మొక్కలు సక్సెస్ అంటే ఏంటంటే 2 మొక్కలు పెట్టినావా ఎట్లున్నాయి అంటాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్కను చూపిస్తాడు. తొట్టిలో ఉన్న మొక్క కొంచెం పెరుగుద్ది, తర్వాత ఇంటి ముందరకు వచ్చిన మొక్క అది పెద్ద వృక్షంగా మారుద్ది. ఎంత అసలు ఇంట్లో ఉన్న చెట్టే అదే మనం జాగ్రత్తగా చూసుకుంటాం, పక్షులకు జంతువులకు ఆహారం కాకుండా దాన్ని కాపాడుకుంటాం, అదే పెద్దగా ఉండాలంటే కాదు. అప్పుడు చెప్తాడు, బయటి పరిస్థితులకు, ఎండకు, వానకు అన్నిటికి తట్టుకొని జంతువులకు కూడా అవి తిన్నాక దాన్ని కూడా తట్టుకొని నిలబడింది కాబట్టి అది మహావృక్షంగా మారింది. ఏ పరిస్థితులు తట్టుకోలేకుండా అలా ఉంటే అది అలాగే ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా సక్సెస్ కావాలంటే
ప్రతి ప్రతి దాన్ని మనం తీసుకోవాలి. ఫెయిల్యూర్ని అన్ని తీసుకోగలిగితేనే మన సక్సెస్ అనేది కాగలుగుతాం. అన్ని ఒకటేసారి సక్సెస్ అనేది ఒకటేసారి మనం డబ్బులు పెట్టుకొని పుట్టే వచ్చేది కాదు. ఏదైనా మనం కష్టపడితేనే సాధించగలం అనేది తాత చెప్తుంటాను. అంటే ఏదైనా కానీ బిజినెస్ లో రాగానే ఏం చేస్తామంటే మనం ఐడి తీసుకోగానే టకా 100 మంది ఐడియాలు ఇస్తాం. వాళ్ళు ఎవరు బిజినెస్ మూవ్ కాకపోయేసరికి మనం డల్ అయిపోతాం. అంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ లో కూడా 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే మంకీ మైండ్ సెట్, బిజినెస్ వస్తారు, 6 నెలలు చేస్తారు, తర్వాత వేరే బిజినెస్ చూస్తారు. మంకీ మైండ్ సెట్ అంటే కోతి ఏం చేస్తుంది, ఒక కొమ్మ మీద దునుకుతుంది, అది దునికినప్పుడు దాంతో పాటు తన పిల్లలు కూడా దునుకుతుంది. ఆ కొమ్మ మీద ఉండదు, వేరే కొమ్మ మీద దునుకుతుంది. అంటే ఇట్లా మారుస్తూ ఉండదు ప్లేస్. అంటే ఆ టీంలో ఇద్దరు వెళ్ళడం కాకుండా తన టీం కూడా తిప్పుతూ ఉంటాడు. ఈ 6 నెలలు ఈ బిజినెస్ చేస్తాడు, తర్వాత ఇంకో బిజినెస్, అది నచ్చకుండా ఇంకో బిజినెస్. దాన్ని మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అతనికి ఉపయోగం ఉండదు, తన టీం కూడా ఉపయోగం ఉండదు. ఏంటంటే ఏ బిజినెస్ కానీ 2-5 సంవత్సరాలు నిలబడితేనే అందులో సక్సెస్ తీసుకోవాలని తెలుసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ సిద్ధాంతం ప్రకారం 10:6:3:1, అంటే 100 మంది 10 మందికి చెప్తేనే 6 వింటారు, 3 నిలబడతారు, లాస్ట్ మిగిలేదు మాత్రం ఒక్కటి లీడర్గా నిలబడతారు అన్నట్టు. మనం రాంగ్నే ఏంటంటే అందరికి చెప్తాం, అందరూ చేయరు. కొంతమంది కొంత దూరం ప్రయాణిస్తారు, తర్వాత వదిలేస్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా. చిన్ని కృష్ణుడు ఒక రోజు తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే ఇంటి ముందు బయట ఆడుకుంటే కొద్దిసేపటికి ఆకలి అవుతుంటది చిన్ని కృష్ణుడికి. అక్కడి నుంచి ఒక మామిడి పండు అమ్మేటామం పోతుంటది. కృష్ణుడు ఆపి నాకు ఒక మామిడి పండు ఇవ్వని అన్నాడు. కృష్ణ నీకు ఇస్తాను కానీ రిటర్న్ గా నాకేమి ఇస్తావు? మామిడి పండు నీకు ఇస్తాను, రిటర్న్ గా నాకేమి ఇస్తావు అంటే, ఓకే నీకు ఒళ్ళ గింజలు తెచ్చిస్తా ఉండని. ఇంటికి వెళ్ళి తన చిన్న ఉంటాడు ఏమంటే తన దోషులతోటి ఆ ఒడ్లు పట్టుకొని ఆమె దగ్గరకు వస్తాడు. అయితే దోషుల సందుల నుంచి ఆ గింజలన్నీ జారిపోతాయి. ఆమె దగ్గరకు వచ్చేసరికి 2 గింజలు ఉంటాయి. కృష్ణ 2 గింజలు అంటే మళ్ళీ పోయి తెస్తానుండని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మన తన దోషులతో పట్టుకొని వస్తుంటే మళ్ళీ ఆమె కాడికి వచ్చేసరికి 2 గింజలు ఉంటాయి. సరేలే ఓకేలే అని పడని ఇస్తుంది. కృష్ణుడు ఏం చేస్తాడు, ఆమె తెలియకుండా 4 గింజలు ఆ గంపలు వేస్తాడు. ఆ గంపలు వేస్తే ఇంటికి పోయినాక ఆమె చూసుకుంటే ఆ వడ్ల గింజలు బంగారం గింజలు మారుతాయి. అంటే మనం 100 మంది చెప్తాము కానీ మధ్యలో వదిలేస్తే చాలా మంది ఉంటారు. లాస్ట్ కు మిగిలిన వారే బంగారం లాంటి వాళ్ళు. ఆ మనకు కావాల్సింది ఏంటంటే బంగారం లాంటి వ్యక్తులు కావాలి మనకి. ఇందులో వాళ్ళకి పనికిరాని చెత్త ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మన యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే మన దాంట్లో 100 మంది ఉంటారు కానీ టీం అటెండ్ గారు, బిజినెస్ చేయరు, వాళ్ళ ప్రొడక్ట్ యూజ్ చేయరు. ఎందుకంటే మన బంగారం లాంటి వ్యక్తుల కోసం మనం వెతుకుదాం. ఎట్లా అంటే మన చుట్టూ ఉన్న వారు 3 రకాలు ఉంటారంట. ఆత్మబంధువు, రాబంధువు, ఆత్మబంధువు అంటే మన చుట్టాలు, వాళ్ళతో ఎలాంటి ఉపయోగం ఉండదు. రాబంధువు అంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్టు ఉంటుంది. అంటే ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. అంటే మనం 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 ఎలాంటి వ్యక్తుల కోసం వెతకాలంటే ఆత్మబంధువులు, మనకు కావాల్సిన వ్యక్తుల కోసం మనం వెతుక్కోవాలి. పనికిరాని చెత్త కోసం మనం ఎదురు చూడొద్దు. టీం ఇంత ఉంది వాళ్ళు చేస్తలేరు అనేది ఉండకూడదు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏంటంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు నిలబడాలి. చిన్న ఆటుపోట్లు వచ్చినా కానీ తట్టుకొని నిలబడలేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ సార్. రామారావు సార్. ఓకే, ఇప్పుడు మనం 3 ప్రశ్నలు వేసుకుందాం. నేను చేస్తున్న రామారావు సార్ వినబడుతుంది సార్?
నేను చేస్తున్న పని ద్వారా రాబోయే 2-3 సంవత్సరంలో ₹1,00,000 నెలకు సంపాదించగలనా? నేను చేస్తున్న పనిలో ఈ 2-3 సంవత్సరంలో నెలకు ₹1,00,000 సంపాదించగలనా? అంటే అలాంటి ఆప్షన్ బయట మనకి ఎక్కలేదు. ఇంకోటి, నేను ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా రాబోయే 2-3 సంవత్సరంలో మంచి కారు కొనగలనా? మనం చేస్తున్న పని చేసుకుంటూ పోతే 2-3 సంవత్సరాల కారు కొనగలుగుతాం అని మన క్వశ్చన్ వేసుకోవాలి. నేను చేస్తున్న పని ద్వారా రాబోయే 2-3 సంవత్సరంలో మంచి ఇల్లు కట్టగలనా? నేను ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా రాబోయే రోజులలో విదేశీ పర్యటన చేయగలనా? ఫ్లైట్ ఎక్కి విదేశీ పర్యటన చేయగలనా? నేను చేస్తున్న పనిలో నాకేమైనా జరిగితే నా కుటుంబానికి సెక్యూరిటీ ఉందా? ఇలాంటి క్వశ్చన్ మనం వేసుకుంటే, అంటే అలాంటి ఆప్షన్ మనకు లేదు అని మీకు అనిపిస్తే ఈ బిజినెస్ మీకోసమే. పైన క్వశ్చన్లకు ఆన్సర్ లేకపోతే ఈ బిజినెస్ మాత్రం మన కోసమైనా ఆలోచించుకోవాలి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా నిలబడాలి బిజినెస్ లో. ఎందుకంటే 6 నెలలు రిజల్ట్ రాలేదని వదిలేస్తే ఎలాంటి ఉండదు అనేది చిన్న ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. తక్కువ సార్. సంపాదించాలనుకున్నాం, మన కోరికలు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రస్తుతం చేస్తున్న పనిలో అవి సాధ్యం కాకపోతే మరి ఏం చేయాలనే దానికి ఈరోజు సరైన సమాధానం డైరెక్ట్ ఫీలింగ్ అని చెప్పేసి చాలా క్లియర్గా క్లారిటీగా సార్ వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. So good morning STGNs, good morning all leaders. సో ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ మీద కానీ సప్లిమెంట్స్ గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఏ టాపిక్ అయినా చెప్పొచ్చండి. జనరల్ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పొచ్చు, అగ్రికల్చర్ గురించి కూడా చెప్పొచ్చు, బ్యూటీ కేర్ గురించి కూడా చెప్పొచ్చు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద చెప్పే ప్రయత్నం చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా బిజినెస్ ప్లాన్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మనం వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చినాక మనకి 3 రకాల పిల్లర్స్ ఉంటాయి. ఆ 3 రకాల పిల్లర్సే కస్టమర్గా ఉందామా, లేకుంటే డిస్ట్రిబ్యూటర్గా ఉందామా, లేకుంటే లీడర్స్గా ఉందామా. సో ఈ మూడింటి మీద మనం క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే మనం బిజినెస్లోకి వచ్చాం, దేని గురించి వచ్చాం అనే దానికి సరైన క్లారిటీ ఉండాలి, సరైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం మనందరం కూడా పనిచేయాలి. సో లక్ష్యం అనేది లేకుంటే, గోల్ అనేది లేకుంటే సో జీవితం గోలగోల. సార్ మనకి జూమ్లో చాలాసార్లు సారు చెప్తా ఉంటారు, డిఎల్సిపి మీటింగ్లో చెప్తా ఉంటారు మన గ్రేట్ లీడర్ గురువు గారు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో కస్టమర్గా ఉంటే మనం ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని ప్రొడక్ట్స్ వాడితే సరిపోతుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ అంటే ఖచ్చితంగా మనం చేయాలి. అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంది, షేర్ చేయటం. సో మనం ఏదైతే కస్టమర్గా వాడుకొని
ఆ యొక్క ప్రొడక్ట్స్ని ఇతరులకు ఇతరులకు షేర్ చేయాలి. సో ఈ విధంగా మనం ఏవైతే మనం సప్లిమెంట్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ కంపెనీలో ఉన్నటువంటి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని వాడుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుంది. సో ఎలాంటి ఇష్యూస్ మనకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి చెప్పే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ యొక్క సప్లిమెంట్స్ ఏదైతే తీసుకున్నామో లేకుంటే ఏవైతే మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. సో 4 రకాల ప్రొడక్ట్స్ కూడా అంటే 4 రకాల కేటగిరీస్, బ్యూటీ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, జనరల్ ప్రొడక్ట్, ఇంకా హెల్త్ కేర్. సో ఈ 4 రకాల ప్రొడక్ట్స్ గురించి మనం ఖచ్చితంగా మంచి అవగాహన ఉండాలి. ఎప్పుడు వస్తుంది అవగాహన అంటే ఆ ప్రొడక్ట్స్ మనం వాడినప్పుడే వస్తుంది. సో కస్టమర్గా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ గురించి మనం వాడి ఉండాలి. వాడినప్పుడే వాటిని షేర్ చేయడానికి మనకి మంచి అనుభవం ఉంటుంది, వాటి గురించి తెలిసి ఉంటుంది, వాటి యొక్క నాణ్యత కానీ వాటి యొక్క ప్రయోజనాలు కానీ మనకి పూర్తిగా అవగాహన ఉంటుంది. సో అప్పుడే మనం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి షేర్ చేసే సమయంలో వాటిని బాగా వివరించగలుగుతాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్గా ఉండి ప్రతి ప్రొడక్ట్స్ని వాడి వాటిని ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేస్తూ ఉండాలి. షేర్ చేయటం అంటే మనం కొని వేరే వాళ్ళకి ఇవ్వడం కాదండి. ఆ యొక్క ప్రొడక్ట్స్ రిజల్ట్ అనేది మనం ఈ యొక్క కస్టమర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ ఉండాలి. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నామా కస్టమర్గా ఉన్నామా ఈ రెండు క్లారిటీ ఉండాలి. సో తర్వాత వచ్చేసి లీడర్స్. సో కస్టమర్గా ఉన్నాం, వాడాం, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం, షేర్ చేసాం, మళ్ళీ లీడర్స్గా ఏం చేయాలి మరి? సో లీడర్స్గా ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉండాలి. సో ఎలాంటి పరిస్థితిలో కూడా మనం సమాధానం చెప్పేటట్టు ఉండాలి. ప్రతి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని వాటి గురించి వివరిస్తూ టీంని బిల్డ్ చేసుకుంటూ టీంకి ఆ యొక్క సజెషన్స్ ఇస్తూ టీంని లీడింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్క డిఎల్సిపి మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, వెబినార్స్ కానీ, 1 డే ట్రైనింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి లీడర్స్గా. సో లీడర్స్గా ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సరైన లీడర్స్గా ఎదుగుతాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా లీడర్స్గా ఎదగాలి. లీడర్స్గా ఎదిగినప్పుడే మన ఈ యొక్క కంపెనీలో మన యొక్క ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో ఒక మంచి భవిష్యత్తును మనం పొందే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్గా ఉన్నప్పుడు మనకి ఏమీ రాదు, ఓన్లీ ఆ కస్టమర్గా మనం ప్రొడక్ట్స్ వాడుకున్నప్పుడు ఆరోగ్యం మాత్రమే వస్తుంది. సో కస్టమర్గా ఉండి అన్ని ప్రొడక్ట్స్లు వాడుకొని డిస్ట్రిబ్యూటర్గా వాటిని షేర్ చేస్తూ ఉండాలి. షేర్ చేస్తూ చేస్తూ వాటి యొక్క మంచి అవగాహన అందరికీ కల్పిస్తూ తర్వాత లీడర్స్గా ఎదగాలి. సరైన ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు లీడర్స్గా ఎదగండి. కస్టమర్గా ఉన్న వాళ్ళని కస్టమర్ని వదులుకోకుండా కస్టమర్కి 100% మనం సర్వీస్ చేస్తూ ఉండాలి. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ డిస్ట్రిబ్యూటర్గా మంచిగా నిలబడాలి. తర్వాత ఒక లీడర్స్గా తయారయ్యి మన టీమ్స్ని బిల్డ్ చేసుకొని ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ లీడర్స్. సో ఇక్కడ మనం ఎందులో ఉన్నామో ఖచ్చితంగా మనం తెలిసి ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత
సంధ్యారాణి మేడం హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి ఒక 10 minutes లో చెప్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ టైం సార్. ఓకే 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 కంటిన్యూ మేడం. మనం ప్రతిరోజు నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైనది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ బ్రౌన్ ఆయిల్. మన ఇంట్లో వాడే ఆయిల్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్. నాకు వచ్చిన ఒక చిన్న అవకాశం తొందరగా చెప్పేస్తున్నా. ఇది ఒక ఆరోగ్యకరమైన తైలం. ఒక బీజదళ తరగతికి చెందిన వరి మొక్క కుటుంబం పోయేసి రైస్ బ్రౌన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు. రైస్ బ్రౌన్ ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ వంట నూనె రైస్ బ్రౌన్ ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ వంట నూనె లిపిడ్ ప్రొయల్ మొటాబిల్ సిండ్రోమ్స్ ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి ఫ్రీ రెడికల్ నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వరి ఎండబెట్టి రైస్ మిల్లులో ఆడించి తౌడు రూపంలో కొంత బయటకు వస్తుంది. దీన్ని జంతువులు మేతగా వాడతారు. మిగిలిన దాన్ని వేస్ట్ గా పారేస్తున్నారు. అందుకే దీనిని ఈ రూపకంలో ఆయిల్ రూపకంలో తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేసి తయారు చేయడం జరిగింది. దీని నుండి వడ్ల తౌడు పొట్టు నుండి నూనె తీయడం ప్రారంభించారు. ఈ నూనె ఆరోగ్యం మేలు చేస్తుందని గుర్తించారు. శరీర ఆరోగ్య కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె సమస్యలను ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇతర వంట నూనెలతో పోలిస్తే పోషకాలు ఎక్కువగా ఉంటాయి సార్. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక మనం రోజు మార్నింగ్ గ్యారెలు అలా చేసుకున్నప్పుడు అన్ని నూనెల కంటే ఈ నూనె 15% ఆయిల్ ఎగ్గుకోవడం అనేది అంటే తరిగిపోవడం అనేది తక్కువ జరుగుతుంది. ఇంకొకటి వేరే నూనెలతో పోలిస్తే మన నూనె లిమిట్స్ ఎంతలో ఉండాలి అంతలో ఉంటుంది. నల్లగా కాకుండా మన ఆయిల్ ఎలా పోస్తే వేడి చేస్తే మనం ఫస్ట్ ఎలా వేడి చేసేటప్పుడు పోస్తే ఎలా ఉంటుందో అదే కలర్ లో ఉంటుంది సార్. ఇంకొకటి అధిక వేడి అంటే బయట నూనెలు మన బాడీలోకి అది కల్తీ చేయడం వలన అది వేడి వచ్చి వేడి ఉంది అది అనేసి కడుపులో మంట అల్సర్ అలా వస్తుంది అనేసి చాలా మంది చెప్తే నేను విన్నాను సార్. ఇది మనం వాడిన తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి మనం వాడిన తర్వాత బాడీలో వేడిని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది సార్. ఇప్పుడు రైస్ బ్రౌన్ ఆయిల్ నిజంగా ఇది హెల్త్ ఎలిజిబుల్ ఆయిల్ సార్. యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు మరియు కొవ్వులను కలిగి ఉంటుంది. మనకు ఎంత లిమిట్స్ లో ఎంత తీసుకుంటే అంత చెడు కొలెస్ట్రాల్ ఎన్ని ఉంటాయో అన్ని తీసేయడం జరుగుతుంది. మా బాబుకి ఆయిల్ యూజ్ చేయడం వలన చాలా డబ్బులు పెట్టుకోవడం జరిగింది. ఆయిల్ యూజ్ చేయడం వలన ఈ రోజున బాబు చాలా బాగా ఎంత అంటే అంత బాగున్నాడు సార్. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది చెప్పినా కూడా నేను వినలేదు సార్. ఈ రాజ్ కుమార్ సార్ మా ప్లేనర్ సార్ వచ్చేసి రాజ్ కుమార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఇచ్చాడు. ఈ ఆయిల్ తో కనెక్ట్ అయ్యి చాలా నా బాబులు బ్రతకపోవడం అనుకొని అసలు బతకడో అనుకున్నా సార్. ఈ ఆయిల్ ఒకటి ఇవ్వడం వల్ల నా బాబు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ జూమ్ లో వింటున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఆయిల్ కనెక్ట్ అయ్యి ఇంత రేట్ ఉంటుంది అంత రేట్ ఉంటుంది అంటున్నారు. అది ఒకటి సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆయిల్ మాత్రం ఇవ్వండి సార్. ఈ రోజు నా బాబు ఆరోగ్యంగా ఉంటున్నాడు అంటే మిగతా ఆయిల్స్ వాడడం వల్ల వాడు ఆరోగ్యంగా లేకపోయి ఇన్ని రోజులు అలా స్ట్రగుల్ అయ్యిండు. ఈ ఆయిల్ వాడడం వల్ల ఎంత బాగున్నాడు అనేది నేను ఒక్కదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిదర్శనం సార్. నా బాబు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకా అందరిలాగా నా బాబు ఆడుకోగలుగుతున్నాడు. ఆరోగ్యం చాలా బ్యూటిఫుల్ సార్. ఈ వంట నూనె వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 450 సార్. పీవీలో వచ్చేసి 7 పాయింట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో సూపర్ మేడం, ఒక వండర్ఫుల్ రిజల్ట్ అనేది మాకు తెలియజేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా చూశారు కదా, విన్నారు కదండి. గుడ్ మార్నింగ్ లీడర్స్.
ఒకటి సార్ ప్లీజ్ సార్ దయచేసి ఏ ఒక్కరు సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు వంట ఆయిల్ మాత్రం డెఫినెట్లీ ఇవ్వండి. ఎందుకంటే నేను ఇచ్చిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి ఈ రోజు తీసుకుంటున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది వంట నూనెతో మారిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సార్. వేరే వాళ్ళకి కూడా ఈ వంట నూనె ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేను స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తీసుకోవట్లేదు, వేరే టీం వాళ్ళైనా ఎవరైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడండి ప్లీజ్ 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 ఇలా వాడండి అని నేను దయచేసి నేను ఒక 10 ప్రాణాలు కొంతమంది ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని చెప్పినా, రాజ్ కుమార్ సార్ ఎన్ని చెప్పినా నేను వినలేదు సార్. నా బాబు ఈ ఆయిల్ వాడితే ఏమవుతుందో నేను నా బాబుకి 10-12 lakhs పెట్టుకున్నా, ఈ ఆయిల్ వాడితే మళ్ళీ ఏమవుతుందో అనేసి చాలా భయపడ్డా సార్. లేదు మేడం ప్లీజ్ ఒకసారి ఇది వాడి చూడండి అంటే మళ్ళీ అది వాడడం జరిగింది. ఇంప్రూవ్మెంట్స్ ఒక 15 days లో వచ్చింది రిజల్ట్. తర్వాత ఆటోమేటిక్ గా అదొకటి అన్ని కొనేసుకొని ఇప్పుడు వాడుతున్నా సార్. అన్ని ప్రొడక్ట్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్, కొంచెం కొంచెం నేర్చుకుంటూ చెప్పేస్తా సార్ రోజుకొకటి. చాలా సార్, ప్రతి ఒక్క లీడర్స్ ప్లీజ్ అండ్ సార్లు మేడాలు అందరికి దయచేసి చెప్పేది ఒకటే, సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఆయిల్ మాత్రం ఇవ్వకుండా ఉండకండి ప్లీజ్ దయచేసి. నిదర్శనం నా బాబు ఒక్కడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీ మాటలను తెలుస్తుంది ఆ రిజల్ట్ ఎంత గ్రేట్ గా ఉందో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రతి గర్గర్ వేస్టేజ్ అన్నట్టు. సో ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఉండాలి. సో రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల అనేక రకాల సమస్యలు పోయే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏ సమస్య కూడా ఇప్పుడు బయట ఏ ఆయిల్ వాడినా కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడం తప్పితే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంటది. సో అలాంటి ఈ రోజుల్లో ప్రస్తుతం ఖచ్చితంగా మనం ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ మేడం. ఫస్ట్ టైం మీరు ఈ విధంగా చెప్పడం, మంచి రిజల్ట్ తోటి మీ సెషన్ స్టార్ట్ చేయడం, సో వండర్ఫుల్ మేడం. సో ఖచ్చితంగా మీరు మంచి భవిష్యత్తులో మంచి లీడర్స్ అవుతారు. మంచి వాయిస్ ఉంది. సో చాలా క్లియర్ గా క్లారిటీగా రియల్ గా మీరు చెప్పడం సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నారు కదండి రైస్ బ్రాన్ ఆయిల్. సో లైఫ్ నే చేంజ్ చేసింది. సో అందుకే అంటుంటాం షాప్ చేంజ్ లైఫ్ చేంజ్ అని. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉంటుందో సో ఖచ్చితంగా మనం యొక్క రిజల్ట్ కూడా అంత బలంగా ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్స్ ని నమ్మండి, వాడండి. వాడితేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ కూడా, ప్రతి ఒక్క సప్లిమెంట్స్, ప్రతిదీ మన కంపెనీలో ఉంటే మనది వాడండి, లేనిది బయట తీసుకోండి తప్ప మన దాంట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా మనం వాడాలి. ఎందుకంటే మనం ఉన్నాం వెస్టీజ్లో ఉన్నప్పుడు వెస్టేజ్ వస్తువులు వాడదాం. సో రాత్రి నర్మదా మేడం గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సో వెస్టేజ్లో ఉన్న వస్తువు తీసుకోవాలి, వెస్టేజ్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మనం తీసుకోవాలని చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ గ్రేట్ వండర్ఫుల్ సెషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, 5:48 అవుతుంది. షేక్ ఆదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్, గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. విమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. ఫిట్స్ గురించి చెప్తాను సార్ నేను. ఫిట్స్, ఓకే కంటిన్యూ సార్. ఇంకో 10 minutes ఉంది, కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫిట్స్ ఏంటంటే మా ఇంట్లో మేడానికి ఉండేది, నేను నమ్మలేదు. మా ప్లేనర్ వచ్చేసి మోహన్ సార్ నేను కనుక్కొని మోహన్ సార్ ద్వారా నేనైతే ఫిట్స్ వాడాను సార్. మా ఇంట్లో సూపర్ రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను సార్. నేను వెయిట్ లాస్ కు వాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల నాకు వచ్చిన రిజల్ట్ వల్ల నేను ఫిట్స్ చెప్పుకోబోతున్నాను సార్ ఈ క్లాస్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఎల్ఆర్జీ నేను ఒకటి తీసుకున్నాను సార్, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, గ్యానడర్మా ఒకటి, క్యూటన్ ఒకటి, మిల్టోమైడ్ అని తీసుకున్నాను సార్. ఈ 6 ప్రోడక్ట్ వాడడం వల్ల సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. నాకు ఎక్కడ వెళ్ళినా కానీ రిజల్ట్ లేదు సార్. హాస్పిటల్లో తిరిగాను, ప్రతి ఒక్క చోట తిరిగాను, నేను తిరిగి విసిగి చెందాను. లాస్ట్ కి మన మోహన్ సార్ మా ప్లేనర్ గారు చెప్పారు. ఆయన చెప్పడం వల్ల, ఆయన దేవల్ల నాకైతే ఇప్పుడు చాలా డబ్బులు సేఫ్ అయ్యాయి సార్. నేను హాస్పిటల్ తిరగడం చాలా మానేశాను. ఈ రోజు మనం ఈ విధంగా ఉండడానికి కారణం మనం హ్యాట్స్ ఆఫ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ గుడ్ మార్నింగ్ అనేది మనకు ప్రతిరోజు మార్నింగ్ మన గురువులు చెప్తుంటారు గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ వండర్ఫుల్ రిజల్ట్. మీ యొక్క రిజల్ట్ ని మాకు షేర్ చేసుకున్నందుకు, సో ఫిట్స్ థ్యాంక్ యూ గురించి సార్. మంచి అవగాహన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. అండి సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఆ విధంగా మనం ఈ యొక్క కస్టమరు, డిస్ట్రిబ్యూటరు, లీడర్, సో మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కస్టమర్గా ఉంటే మన బిజినెస్ అనేది ఎక్కువ ఇన్కమ్ అనేది రానటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా కస్టమర్గా ఉన్నప్పుడు కస్టమర్లో వాడుకుంటూ ఉంటే హెల్త్ వస్తుంది ఖచ్చితంగా. సో మనం డిస్ట్రిబ్యూటర్గా ఉంటే టీం అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత ఒక లీడర్గా తయారైతే ఒక మంచి ఇన్కమ్ తీసుకొని జీవితంలో ఒక మంచి లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. అంజీ సార్ అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. అది గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు చెప్పారు కదా ఫిట్స్ అని, ఒకసారి అది మళ్ళీ రిపీట్ చేస్తారా అడగండి సార్. షేక్ ఖాదర్ సార్, సారీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి సార్. ఫిట్స్ కు వాడాల్సింది ఎల్ఆర్జీ9 ఒకటి వాడాను సార్, ఫ్లాక్సైల్, గ్యానోడర్మా, వైటల్ కాంప్లెక్స్ ఒకటి, మల్టీవిటమిన్, Q10. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. రాసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అంజీ సార్ థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జిఎన్ రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమిరిజీ గుడ్ మార్నింగ్. వెస్టీజియన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆర్ సార్ వాయిస్ రావడం లేదు. మ్యూట్ చేస్తున్నాను, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ ఇచ్చిన చూడండి ఒకసారి మళ్ళా. ఓకే, నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. అయ్యో, నర్మదా మేడం అన్మ్యూట్ చేసి. ఏమైంది, రెండు వస్తారు. చాలా మరియు సప్లిమెంట్స్ గురించి, డిసీజెస్ గురించి చాలా వండర్ఫుల్ గా ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరిగింది. సో ఆల్ లీడర్స్ కి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా నాగరాజ్ సార్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఎక్సలెంట్ చెప్పారు. అదేవిధంగా
దామోదర్ సార్ మనకి ఫ్రెష్ డ్రింక్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. తర్వాత వచ్చేసి అంజీ సార్ కొన్ని రకాల డిసీజెస్ మరియు సప్లిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి చామకూరు వెంకటేష్ సార్ ఒక బిజినెస్ గురించి ఎలా చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే బిజినెస్ అనేది మనకు వస్తుందని చెప్పేసి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు సారు. తర్వాత వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మేడం గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంధ్యారాణి మేడం ఎక్సలెంట్. సో తర్వాత మనకి కాదర్ సార్ హిట్స్ గురించి ఒక మంచి రిజల్ట్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో నా ఫీడ్బ్యాక్ టైం అండి. సో మీకు నచ్చినటువంటి కొన్ని విషయాలు ఏవైతే నచ్చినాయో ఒక్క మాట జస్ట్ చెప్పే ప్రయత్నం చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఫీడ్బ్యాక్ టైం. సో అందరూ ఉన్నారు కదా జూమ్ లో? ఉన్నారా లేరా? ఓకే సూపర్, ఉన్నారు, రైట్. సో ఉన్నామంటే ఒకటి, మన జూమ్ లో ఉన్నామంటే రెస్పాన్స్ అనేది కొంచెం క్లారిటీ ఉండాలి సార్. ప్రతి ఒక్కరు కూడా సారీ ఎవరిని ఏమనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. సో జూమ్ ని ఫాలో అవ్వాలి. సో ఏంటంటే ఫీడ్బ్యాక్ టైం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సెషన్ లో మీకు నచ్చినటువంటి ఒక్క పాయింట్ ఏదైనా చెప్పమని, అంటే ఇప్పటిదాకా ఇంతమంది లీడర్స్ అందరూ కూడా చాలా చెప్పడం జరిగింది. సో వాటిలో మీకు నచ్చినటువంటి ఒక్క పాయింట్ లేదంటే ఏదైనా అంశం మీకు నచ్చి ఉంటే దాని ఫీడ్బ్యాక్ రూపంలో చెప్పమనేది ఈ యొక్క ఫీడ్బ్యాక్. సో మీరు చెప్పే ఫీడ్బ్యాక్ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 112 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఎంతవరకు అర్థమైంది సో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఫీడ్బ్యాక్ టైం అనేది పెట్టేది. సో అంతేగాని వేరే విషయం ఏం లేదు. సో ఇంకొకటి, సో ఖచ్చితంగా మనం ఏదైతే ఈ జూమ్ లో మాట్లాడేటప్పుడు రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయాలి, హ్యాండ్ డౌన్ చేయమన్నప్పుడు హ్యాండ్ డౌన్ చేయాలి. సో ఇవి కొన్ని చిన్నవి జస్ట్ అవి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మనందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సో ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ జూమ్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అనేది మన బేసిక్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పేసి ఇవి గుర్తు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, సూపర్ అండి. కాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే మన ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి వాడడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు అనేది బయటకు వెళ్తుంటుంది సార్. మనం డిఫెండ్ అయ్యింది అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అనేది చాలా మంది రిసర్వ్ సార్. అదొకటి ఇష్టం అయిపోయింది సార్. అది తాగుతా ఉంటే ఎంతైనా కానీ లోపల నుంచి మనకు లోతుగా వచ్చే రోగాలను గుర్తించలేము మనం. ఎందుకంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది సార్. ఆరోగ్యం, ఆదాయం రెండు ఉన్నాయి సార్. ఉండడం బట్టి మేము వాడుతున్నాం కాబట్టి మేము చెప్తున్నాం సార్. ఇంత సూపర్ రిజల్ట్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. సో ఇదండి రెస్పాన్స్ అంటే. హ్యాండ్ రైజ్ చేయగానే ఇంతమంది హ్యాండ్ రైజ్ చేస్తే దట్ ఈజ్ రెస్పాన్స్ అంటారు. సూపర్. ప్రతి ఒక్క లీడర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో స్పీడ్గా ఇవ్వండి ఫీడ్బ్యాక్. షార్ట్గా ఉండాలా, స్పీడ్గా ఉండాలా. సో ఇలా ఉండాలా. ఒక హోస్ట్గా ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోవాలా, ఎవరికి హ్యాండ్ రైజ్ మ్యూట్ ఇవ్వాలి, అన్మ్యూట్ ఇవ్వాలి అనేది, ఇంతమందికి ఇవ్వాలి అనేది మైండ్ బ్లాక్ అవ్వాలి. సో ఈ విధంగా ఉండాలి హ్యాండ్ రైజ్ చేయడం అంటే. సో ఇప్పుడు దాకా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయమంటే చేయలేదు, ఇప్పుడు చాలా మంది చేశారు. ఇప్పుడు ఇంతమందికి ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు హోస్ట్కి దిమ్మ తిరిగేటువంటి అంశం. సో ఈ విధంగా ఉండాలి ప్రతి ఒక్క అంశం కూడా, ప్రతిదీ కూడా హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు ప్రతి ఒక్కరు చేస్తే సో సూపర్, అందరికి అర్థమైంది అనేటువంటి ఆలోచన అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పడానికి అందరు కూడా లీడర్స్ కూడా
సో మనం చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందా అనేది వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన ఉంటుంది, ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. స్పీడ్గా ఇవ్వండి, ఎక్కువ మంది ఉన్నారు, చాలా షార్ట్గా ఉండాలా, స్పీడ్గా ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అందరికి థ్యాంక్స్ అండి, చాలా ఎక్కువ మంది సెషన్స్ షేర్ చేసుకున్నారు. సో రోజు ఇలానే జరుగుద్ది అనుకుంటున్నాను. సో మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఎక్కువ యూజ్ చేసేది ఆయిల్ కాబట్టి మేజర్ లివర్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అన్నిటికి కారణం అదే కాబట్టి సో ఆయిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎక్కువ మంది రిఫర్ చేయడానికి ప్రయత్నించండి క్లయింట్స్ కి. సో ఓకే సార్, ఎక్కువ మంది చాలా చెప్పారు. సో కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చినట్టున్నారు, ఈరోజు చెప్పినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పిన సబ్జెక్ట్ ఈరోజు ఫస్ట్ క్యాపిటల్ గురించి, పెట్రోల్ డ్రింక్ గురించి, తర్వాత కిడ్స్ గురించి అర్థమైనాయి. మేడం చెప్పిన రైస్ చాలా చిన్నప్పటి నుంచి అదే వాడుతున్నాం సార్, చాలా మంచి రిజల్ట్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవకాశం వచ్చింది. చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అయ్యో మీట్లోకి వెళ్ళిపోయారు, మళ్ళా అన్మ్యూట్ చేసుకోండి మళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సప్లిమెంట్స్ గురించి, ఆయిల్ గురించి చాలా బాగా చెప్పారండి. చాలా క్లారిటీగా నాకు అర్థమైంది సార్, చాలా వివరంగా చెప్పారు. ఆయిల్ కంపల్సరీ అందరూ వాడాలి, మా వాళ్ళతో కూడా నేను వాడిపిస్తాను సార్. చాలా బాగా చెప్పారు హెల్త్ గురించి సార్. మళ్ళీ ఫిట్స్ గురించి కూడా, సప్లిమెంట్స్ గురించి చెప్పారు సార్. చాలా క్లారిటీగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మార్నింగ్ స్టూడెంట్స్. సో టుడే సెషన్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఈరోజు ఎక్సలెంట్, మన గ్రేట్, వచ్చిన తక్కువ రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి సంజయ్ రాణి మేడం గారు సో ఫస్ట్ టైం చెప్పినా కానీ చాలా క్లారిటీగా క్లియర్గా యొక్క పూర్తి అనుభవాన్ని అందరితో షేర్ చేసుకున్నందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ అందరికి కూడా, ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు సెషన్ షేర్ చేసుకున్న ప్రతి ఒక్క లీడర్స్ కూడా పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఇంత మంచి మనకి అవకాశాన్ని మనకు కల్పిస్తూ మనకి జూమ్ని అందించి మన యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి బలమైన సంకల్పంతో ఈరోజు మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వర సార్కి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేసి ముందుండి నడిపిస్తున్నందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఈవినింగ్ సెషన్ లో ఎగ్జాక్ట్ 7 o'clock కి మళ్ళీ కలుసుకుందాం. వండర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది సాయంత్రం పూట. సో ఏదైతే ఈరోజు ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ ఏదైతే ఉందో వాటి గురించి ఖచ్చితంగా మంచి సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా విత్ యువర్ టీమ్ తోటి అటెండ్ అవ్వాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ సెషన్ ని క్లోజ్ చేస్తున్నానండి.